హలో! ఈ వీడియోలో కొత్త సినిమా రివ్యూ చెప్తా. నిజానికి రివ్యూ కన్నా, రివ్యూ చెప్పే వాళ్ళ గురించి రివ్యూ చెప్తా. సినిమాకి రివ్యూ చెప్పే వాళ్ళు చెప్పే రివ్యూ ఎలా ఉంటదో ఒకసారి విందాం. అబ్బెబ్బే! సినిమా వెరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్ళా. ఏం బాగాలేదు. వీఎఫ్ఎక్స్ బాగోలేదు, స్క్రీన్ ప్లే బాగోలేదు, స్క్రిప్ట్ బాగోలేదు, డైలాగులు ఇంటెన్సిటీ లేదు, ఫైట్ సీక్వెన్స్‌లో ఎంగేజ్‌మెంట్ లేదు, కథలో డెప్త్ లేదు, సాంగ్స్‌లోను, డాన్స్‌లోను గ్రేస్ లేదు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత గ్రిప్పింగ్‌గా లేదు. అసలు 3 యాక్ట్ స్ట్రక్చరే ఫాలో అవ్వలేదు. 'సేవ్ ద క్యాట్' బుక్కు, 'సిడ్ ఫీల్' స్క్రీన్ ప్లే బుక్ అసలెవ్వరూ పట్టించుకోలేదు. ఇలా రివ్యూ చెప్పండ్రా బాబు అంటే సినిమాని రివర్స్ ఇంజినీరింగ్ చేత్తన్నారు. ఈ టెక్నికల్ వర్డ్స్ ఒక ఆడియన్‌కెందుకు? వినేవాళ్ళు ఎవరన్నా నేను ఫ్యూచర్‌లో డైరెక్టర్ అవుతాను. కొన్ని టిప్స్ చెప్పు. లేదా నువ్వే ఫ్యూచర్‌లో డైరెక్టర్ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నీకు? లేవు కదా! రివ్యూలు చెప్తమే కదా నీ పని. మరెందుకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అని టెక్నికల్ టర్మ్స్ చెప్తావు? ఒక సినిమా రివ్యూ చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలుసా? అసలు నువ్వు చెప్పే రివ్యూలో కథ బాగుందా లేదా అసలు చెప్పు. చెప్పాల్సిందేది. నువ్వు చెప్పే రివ్యూలో కథ బాగుందా? ఇది ఫ్యాన్స్‌కి ఎలా నచ్చుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎలా నచ్చుతుంది? కామన్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఇంటర్వెల్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎలా ఉంది? ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది? ఓవరాల్‌గా కాన్సెప్ట్ ఎలా ఉంది? ఎమోషన్ ఎలా ఉంది? ఇది కదా చెప్పాలి రివ్యూ. ఇవన్నీ చెప్పకుండా తొక్కలో సోదని చెప్తావేంటి? సినిమాని రివ్యూ చేయండిరా బాబు అంటే పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఒక టెక్ ఛానెల్‌లో ఒక మొబైల్ గాని, ఒక గ్యాడ్జెట్ రివ్యూ ఎలా ఉంటుంది? దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? అని కొన్ని రోజులు వాడి టెస్ట్ చేసి మనకు చెప్తారు. కానీ వీళ్ళ దృష్టిలో రివ్యూ అంటే ఏం తెలుసా? ఆ మొబైల్‌ని ఓపెన్ చేసి మదర్ బోర్డ్ బాగుందా లేదా? లిథియం అయాన్ బ్యాటరీలు వాడారా? సెన్సార్లు ఎలా ఉన్నాయి? ఇలాంటియన్నీ ఎవడికి? మీరు రివ్యూ చెప్పండ్రా అంటే రిపేర్లు చెప్తారేంటి? రిపేర్ చేస్తారేంటి? వేరే సినిమాలకైతే కనీసం రివ్యూవర్లే రివ్యూలు చెప్తారు. కానీ ఈ సినిమాకొచ్చేసరికి ప్రతి ఒక్కడు రివ్యూ చెప్పేవాడే. అసలు సినిమా చూడనోడు చెప్పేవాడే. ట్రోల్ పేజోళ్ళు చెప్పేవోళ్ళే. పొలిటికల్ పేజెస్ చెప్పేవే. అందరూ రివ్యూలు చెప్తున్నారేంటో. ఈ రివ్యూలు చెప్పేవాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఒక హీరో సినిమా బాగోలేదని చెప్తే, మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ కలిసి వీడిని సపోర్ట్ చేస్తున్నారు. రేపు ఆ హీరో సినిమా బాగోలేదని చెప్తే, మిగిలిన ఫ్యాన్స్ అందరూ మళ్ళీ అలాగే చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తొస్తుంది. కోతికి మధ్య గొడవ పెట్టి, పిల్లి మొత్తం కేక్ ముక్క తినేసిందంట. ఇలా మనకే మధ్య గొడవ పెట్టి, ఈ రివ్యూవర్లు పబ్బం గడుపుకుంటున్నారు. సరే అంత చెప్తున్నావు, నువ్వు చెప్పు సినిమా రివ్యూ ఎలా చెప్పాలంటే? నాకంత తెలీదు గానీ, ఎలా చెప్తే బాగుంటుంది పాజిటివ్‌గా అని మాత్రం నేను చెప్పగలను. ఒక ఫ్రెండ్‌కి గాని, థియేటర్ బయట "తమ్ముడు సినిమా ఎలా ఉందని" అడిగిన వాళ్ళకి, నేనైతే ఎలా చెప్తున్నా రివ్యూ, అలా చెప్తా ఇవ్వు. సినిమా బావుందన్న. ఫస్ట్ హాఫ్ బావుంది. ఇంటర్వెల్ కూడా బావుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. కానీ మధ్యలో వచ్చిన సీన్స్ మాత్రం బాగా హై ఇచ్చాయి. ప్రీ క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి మనకి. ప్రీ క్లైమాక్స్‌లో జరిగే ఫైటు, దాని చుట్టూ ఉన్న స్టోరీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. క్లైమాక్స్ డీసెంట్‌గా ఉంది. ఓవరాల్‌గా సినిమా బావుందన్న. ఫ్యాన్స్‌కైతే చాలా బా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా. కామన్ ఆడియన్స్‌కి కూడా కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యాక హిట్టు, ఫ్లాపు ఎవరైతే తెలుస్తదన్న. ఎంత కలెక్ట్ చేసిందన్న దాన్ని బట్టి. అప్పటి వరకు అయితే సినిమా బాగుంది. ఇలా కదా సినిమా రివ్యూ చెప్పాల్సింది. కథ బాగుందా? ఫ్యాన్స్‌కి నచ్చుద్దా? ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుద్దా? వేరే ఫ్యాన్స్‌కి ఎలా ఉంటుంది? అలా కదా చెప్పాలి. అలా చెప్పండి. నీ ఒపీనియన్ చెప్తావేంటి రివ్యూ చెప్పమంటే? నీకు నచ్చకపోతే నీకు నచ్చలా. ఓవరాల్ ఒపీనియన్ ఎలాగ చేస్తావు నువ్వు దాన్ని? నార్మల్‌గా అయితే నేను ఈ రివ్యూలు, రేటింగ్‌లు చూడను. అప్పుడప్పుడు ట్రైలర్ మాత్రమే చూస్తా. కానీ ఒకసారి రివ్యూ చూసి వరస్ట్ అని చెప్పిన సినిమాకెళ్ళాను. అది చాలా చిన్న సినిమా అనుకోండి. కానీ సినిమా చాలా బాగుంది. ఈ రివ్యూలు చూసి మోసపోయి ఎంతమంది రాకుండా పోయుంటారు ఆ సినిమాకి. ఈ సినిమా గురించి తెలుసుకుందామంటే మీ రివ్యూవర్లు ఏం చెప్తున్నారని నేను ఇంటెన్షనల్‌గా వీడియోలన్నీ చూసాను. కథ తప్పించి ప్రతి విషయం చెప్తున్నారు. ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నవాడు, లేదా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాని ఎలా చూస్తాడో అలా చూస్తున్నారు గానీ మీరు, ఒక జనరల్ ఆడియన్ ఒక సినిమాని ఎలా చూస్తాడు? ఎలా ఫీల్ అవుతాడు? అది కాదు మీరు చెప్పేది. ఎందుకంటే మన ఇండియన్స్‌కి సినిమా అనేది ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. అది ఒక సెలబ్రేషన్. అదొక ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండ్రా అంటే ఈ తొక్కలో సోదంతా చెప్తున్నారు. నేను కామెంట్ చేసేది జెన్యూన్ రివ్యూలు ఇచ్చే వాళ్ళ గురించి కాదు. ఇలా వరస్ట్ రివ్యూలు చెప్తున్నారు చూడు కావాలని నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి చేసే పనులు ఇవన్నీ వాళ్ళే. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంటే ఆ రివ్యూ పేరుతో తీర్చుకుంటున్నారు. ఆ హీరో మీద, ఆ సినిమా మీద, ఆ ప్రొడ్యూసర్ మీద. ఇది రివ్యూ కాదు. తెలుసు కదా ఏంటో. సరే. ఎవరేం చేసినా ఐఫోన్‌కి రివ్యూ అక్కర్లేదు. కోహినూర్‌కి క్యారెట్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఆడియన్స్‌కి కూడా అర్థమవుతుంది. మీరు చెప్పే రివ్యూస్ వెనకున్న ఆ డార్క్ ఇంటెన్సిటీ ఏంటో, డార్క్ ఎజెండా ఏంటో. రివ్యూలు చెప్పండి రివ్యూలు. హేట్రెడ్ స్ప్రెడ్ చేయకండి. అతి సర్వత్ర వచ్చితే అంటారు. పాములు పట్టేవాడు పాము కాటుకు పోయినట్టు. జాగ్రత్తగా ఉండండి మరి. బాయ్.